ప్రతిపక్షాలు మేము అధికారంలోకి వస్తే దీనికి డబ్బులు ఇస్తామనే మాట చెప్తున్నారంటే రేపొద్దున ప్రజలకు ఏ రకమైన సంకేతాలు ఇస్తారనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే సబ్ ప్లాన్ ద్వారా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి నిధులు మంజూరు చేసి వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి స్వయం సమృద్ధి సాధించడానికి గత ప్రభుత్వాలు కృషి చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వేరే రూపంలో తీసుకెళ్ళింది. సబ్ ప్లాన్లు అనేవి కాకుండా డైరెక్ట్ గా అందరికీ బటన్ నొక్కడం ద్వారా పథకాల ద్వారా డైరెక్ట్ క్యాష్ ని లబ్ధిదారులకు అందజేయడం అనే కొత్త ఇదిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రూపాయన దాదాపు వాళ్ళు ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 53% ఉన్న బీసీలకి దాదాపు 2 లక్షల కోట్ల మేరకు మేము బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్ గా లబ్ధి చేకూర్చామనేది వైసీపీ ప్రభుత్వం అంటా ఉంది. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, లబ్ధిదారులకు మనం డైరెక్ట్ గా క్యాష్ అవడం ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఏమైనా పెరిగిందా, దాని మీద కూడా రివ్యూ చేసుకోవాలి. ఏదైతే మనకు ఇచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళు ఏమైనా ఆర్థిక పురోగతి సాధించారా, స్వయం సమృద్ధి సాధించారా, వాళ్ళ కుటుంబాలు ఏమైనా ముందుకెళ్ళియా, దీన్ని బట్టి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఎంతవరకు మనం 10,000 ఇచ్చామా, 20,000 ఇచ్చాము, సంవత్సరం తిరిగినప్పటికి 50,000 క్యాష్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళ ఆ రూపాయల కుటుంబం సమృద్ధిగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సాధించారని చెప్పగలుగుతారా? కాబట్టి సబ్ ప్లాన్ అనేది ఎందుకు పెట్టారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి సబ్ ప్లాన్ అనేది ఎందుకు పెట్టారు? ఆ సబ్ ప్లాన్ ద్వారా చదువుకున్న యువతకు కానీ లేకపోతే బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వృత్తుల ద్వారా ఆ వృత్తిలో ఒక యూనిట్ గా తీసుకుని ఆ యూనిట్ ని డెవలప్ చేసుకోవడానికి సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసి లోన్ రూపేణా కానీ రుణాల రూపేణా కానీ లేకపోతే పథకాల రూపేణా కానీ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగేది. ఇప్పుడు ఆ సిస్టమ్నే మార్చేస్తుంది ప్రభుత్వాలు. ఇప్పుడు ఇంకోటి దాన్ని మన సబ్ ప్లాన్ రూపాయన 1,04 కోట్ల రూపాయలు తీసుకొస్తారని చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ చెప్పడం అనేది అది స్వాగతించాల్సిందే. కానీ గతంలో ఇచ్చిన హామీ ఏదైతే 10,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధుల్ని ఏ రకంగా ప్రభుత్వం అమలు చేసిందా లేదనేది కూడా మనం రివ్యూ చేసుకోవాలి. తెలుగుదేశం హామీ నిలబెట్టుకుందా? అదే సబ్ ప్లాన్ నిధుల ద్వారా బీసీలకు ఇచ్చిందా? ఇందాక మన 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 ప్యానల్లో ఉన్న పెద్దలు చెప్పారు, ఆదరణ అనే పథకం అది నిజంగా అటప్లాప్ కింద లెక్క. ఆదరణ పనిముట్లు ఏ రోజు కూడా మున్సిపల్ ఆదరణ చూస్తే ఆదరణ ద్వారా అందించే పనిముట్లు ఎందుకు పనికి రాకుండా ఆ పంచాయతీ కార్యాలయాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి పథకాలు అమలుపరచడం, పథకాలు ప్రకటించడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఖచ్చితంగా చిత్తశుద్ధితో కనుక ఏదైతే మనం ఏ లబ్ధిదారులకైతే ఏ సామాజిక పరంగా మనం వాళ్ళ పైకి తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళ ఆర్థికాభివృద్ధికి అందివచ్చే విధంగా ప్రభుత్వ సహాయం ఉండాలి. కానీ ఈ రకంగా ఖర్చు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలని ఈ రకంగా దారాలు చేయడం అనేది అది ఏ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు, రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రగతి కూడా మంచిది కాదు. ఇంకో విషయం, రాజకీయ పరంగా ఏదైతే ప్రకటన చేశారో చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పడం అనేది అది 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం అనేది బీసీలు దూరమైన బీసీని దగ్గర చేర్చుకోవడంలో ఒక రకంగా వ్యూహంగా మాట్లాడిన మాటలే కానీ వాస్తవ రూపంలో నిజంగా ఈ రోజు ప్రకటించిన 94 అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఆయన చట్టసభల్లో రిజర్వేషన్ కోసం నేను మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తానన్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ